ధర్మో రక్షతి రక్షితః ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మమే మనల్ని రక్షిస్తుందని దుద్దెడ గ్రామ శ్రీరామ భక్త బృందం సభ్యులు అన్నారు. వందల సంవత్సరాల తర్వాత భూమిపై శ్రీరామునికి ప్రాణప్రతిష్ఠ జరగడం వర్ణించరానిదని హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో అయోధ్య శ్రీరాముని అక్షింతలు ఉత్సవ విగ్రహాలతో పురవీధుల్లో భారీ శోభయాత్ర నిర్వహించారు. మంగళహారతులతో మహిళలు ఘన స్వాగతం పలికారు. భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అంటూ నినాదంతో భక్తి భావాన్ని చాటారు. శ్రీరాముడు నడయాడిన నెలపై పుట్టినందుకు ప్రతి హిందువుకు గర్వంగా ఉందన్నారు. గ్రామానికి వచ్చిన అయోధ్య రాముని అక్షింతలు ప్రసాదంగా ప్రతి కుటుంబానికి అందజేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో గ్రామంలోని అన్ని కుల సంఘాల నాయకులు, పలు అసోసియేషన్ల సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. అయోధ్య పరమ పవిత్రమైన అయోధ్య రామాలయ ట్రస్ట్ నుండి విచ్చేసినటువంటి అక్షింతల మా గ్రామానికి రావడం జరిగింది. ఆ అక్షింతలను గ్రామ ప్రజలందరికీ తెలియజేయ విధంగా ఈరోజు శోభయాత్ర ద్వారా మా గ్రామ పురోహితుల గుండా ఈ అక్షింతలను మరియు అదేవిధంగా ఉత్సవ విగ్రహాలను కూడా గ్రామ పురోహితుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్తున్నాము. ఇందులో భాగంగా మేము పిలవగానే హిందూ ధర్మరక్షణ సమితి ద్వారా దుద్దెడ గ్రామం తరపున పిలవగానే విచ్చేసినటువంటి గ్రామ ప్రజాప్రతినిధులకు, గ్రామ పెద్దలకు, గ్రామ కుల సంఘాల సభ్యులకు, గ్రామ యువజన సంఘాల సభ్యులకు మరియు అదేవిధంగా యువకులకు, గ్రామ మహిళలందరికీ కూడా పెద్ద ఎత్తున మంగళహారతులతో స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హిందూ ధర్మరక్షణ సమితి దుద్దెడ తరపున ప్రత్యేక నమస్సుమాంజలి తెలియజేస్తూ శ్రీ రామజన్మభూమి అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్ వారు పంపించినటువంటి అక్షంతలు మన గ్రామానికి విచ్చేయడం జరిగింది. ఇట్టి అక్షంతలను శోభయాత్రగా ఊర్లో శోభయాత్ర చేసి గడప గడపకు పంపడం జరుగుతుంది. హిందూ బంధువులందరికీ కాకుండా కుల మతం భేదం లేకుండా ప్రతి గడప గడపకు అక్షంతలు రావడం జరుగుతుంది.